దేవాది దేవుడు మానవులమైనటువంటి మనము ఏ ఒక్కరము కూడా నశించిపోతానికి ఇష్టం లేక పరలోకమును విడిచి భూలోకానికి వచ్చి మరి మన మధ్య 3.5 సంవత్సరములు సంచారం చేసి మనము ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకుంటే పరలోక రాజ్యంలోకి వెళ్తామో అన్నీ దేవుడు మనతో మాట్లాడి మన మధ్యలో ఉండి మనకు ధైర్యాన్ని దేవుడు ఏర్పరిచాడు. హల్లెలూయా. ఏర్పరిచినటువంటి దేవుడు మళ్ళా ఈ యొక్క పరలోక రాజ్యానికి పోతూ ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, మీ హృదయములను కలవరపడనివ్వకండి. ఎందుకంటే మీ హృదయములను నేను వెళుచున్నాను కనుక అపవాదిగాడు అనేక విధాలుగా మిమ్మల్ని కలవరపరుస్తాడు. అందుకని దేవుడు చెప్పాడు, మీ హృదయములను కలవరపడనివ్వకండి. మరి రాత్రికాలం మందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కలవరపడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడు మనకి ఇచ్చినటువంటి మాటలను మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకోగలిగితే దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడటానికి రాత్రి కాలం మందు సంసిద్ధంగా ఉన్నాడు. మరి దేవుని యొక్క వాక్యం భాగంలోకి మనం వెళ్దాము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను చదువు. మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసముంచు, నాయందును విశ్వాసముంచు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఆయన పోతూ ఒక వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం? ఏంటంటే, మీ హృదయములను కలవరపడనివ్వకండి. ఈ లోకానుసారముగా జీవిస్తున్నటువంటి మనలను చీకటి శక్తులు, అపవాదులు, అనేకమైనటువంటి దుష్ట శక్తులు, అంధకార శక్తులు మనల్ని అనేకమైనటువంటి శోధనలోకి నెట్టాలని మన యొక్క హృదయం ఏం చేస్తున్నాయి అంటే కలవరపరుస్తుంది. అయ్యే మనం పెట్టేటువంటి ఆ గరిబిలి, ఆ కలవరమును చూసి మనం ఏం చేస్తున్నామంటే ఎంతగానో కలవరపడిపోతున్నాం, ఎంతగానో భయభ్రాంతులం అయిపోతున్నాం. అందుకనే దేవుడు చెప్పాడు, మీ హృదయములను కలవరపడనివ్వకండి. ఈ కలవరం వచ్చినప్పుడు, ఈ గరిబిలి వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కలవరపడకుండా ఉండమన్నటువంటి ఆ దేవునికి తెలియపరిచేటువంటి వరమై మనం ఉండాలి. అంటే ఏదో మన కుటుంబంలో ఒక కలవరం వచ్చినప్పుడు, ఒక గరిబిలి వచ్చినప్పుడు మనకు దేవుడు చెప్పినటువంటి మాటలో గుర్తుంచుకోవాలి. వాటిని మన హృదయంలో మనం భద్రపరుచుకున్నట్లయితే మన హృదయము కలవరపడకుండా ఉంటుంది. అందుకనే ఏం చేయాలి? కలవరపడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలను ధ్యానం చేసుకుంటాం. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదట మనం చదువుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? కలవరపడబాకండి.
మీ హృదయములను కలవరపడనీయకండి. మీరు కలవరం పడాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే మీ కలవరం నుంచి తప్పించగలిగిన దేవాది దేవుడు మీకు ఉన్నాడు. అందుకనే ఇక్కడ వచ్చేటప్పటికి దేనిని గూర్చి మీరు చింతపడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనకు అభయం ఇస్తున్నాడు దేవుడు. ఇది మనకు ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎందుకంటే ఈ లోకంలో చిన్నవారి కాడి నుంచి పెద్దవారి వరకు, పెద్దవారి నుంచి వృద్ధాప్యమైనటువంటి వారి వరకు అందరు కలవరంలోనే ఉంటున్నారు, అందరూ గలిబిల్లోనే ఉంటున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేనిని గూర్చి మీరు చింతపడకూడదు, కానీ ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెబుతున్నాడు అంటే మీరు ప్రార్థన అనుభవంలోకి రావాలి. ఈ లోకంలో ఉన్న వాటి వైపు మీరు చూడొద్దు. ఏది వచ్చినా కానీ సరిచేయగలిగినటువంటి దేవాది దేవుడిని నేనున్నాను, నువ్వు కలవరపడవద్దు. ఎందుకంటే నీకు సపోర్ట్ చేస్తున్నాడు దేవుడు. కలవరం వచ్చిందంటే నువ్వు బాధపడొద్దు, భయపడొద్దు, భయభ్రాంతులు అవ్వద్దు. మీరు ఇందుకు మోకరించి ప్రార్థన చేసే అనుభవంలోకి మీరు రండి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలకించిన దేవుడు వెంటనే నీకు కార్యమును జరిగిస్తాడు, నీ పట్ల కార్యమును జరిగిస్తాడు. అందుకనే దేనిని గురించి నువ్వు చింతపడవద్దు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను హల్లెలూయా ఎవరు తెలియపరచాలి అంటే మనకు వచ్చిన కలవరం కానీ, మనకు వచ్చినటువంటి గరిబీలు కానీ, వచ్చినటువంటి శోధన కానీ ఎవరు తీసేయగలరంటే ఇదిగో దేవుడు అంటున్నాడు, నాకు తెలియపరచండి. నేనున్నా మీ పక్షమున, నేనున్నా మీకు తోడుగా. మీరు ఏ విషయంలో కూడా కలవరపడాల్సిన పని లేదు, గలిబిలి పడాల్సిన పని లేదు, కంగారు పడాల్సిన పని లేదు. నాకు తెలియపరచండి, ప్రభువా ఈ సమస్య వచ్చిందయ్యా, ఈ సమస్య వచ్చిందయ్యా, నేను నుంచి నాకు విడుదల దయచేయి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవాది దేవుడు నీ పట్ల కార్యము చేయటానికి ఆయన ఎప్పుడు సంసిద్ధంగానే ఉన్నాడు. నీ మొర ఆలకించడానికంటే ఆయన సెవి ఎక్కువ ఉంటున్నాడంట. ఆయన బిడ్డలైనటువంటి వారు మొర పెడుతున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట, చెవి ఎక్కువ ఉంటున్నాడంట. అంటే ఏంటంటే నీ మొరను ఆలకించేటువంటి విధానంలో దేవుడు ఉంటాడంట. ఆయన యొక్క గుణగణాలను కలిగి ఉన్నాడు. ఏం చెబుతున్నాడు, ఆయన గుణగణాలు కలిగి ఉండాలి. అంటే ఆయన పోలి నువ్వు నడుచుకుంటే నీ ప్రార్థన ఎవరు ఆలకిస్తారంట, దేవుడు ఆలకిస్తాడు. ఆయన నువ్వు మొదలు పెడుతున్న ఆలస్యం, నువ్వు తెలియపరిచినవన్నీ కూడా నీకు వెంటనే దేవుడు నీకు బయలుపరిచేస్తాడు, లేకపోతే వాటి నుంచి నిన్ను విడిపిస్తాడు. అందుకనే క్రైస్తవులు అయినటువంటి వారు కంగారు పడరు. ఏదన్నా శ్రమ వచ్చినప్పుడు, ఏదన్నా శోధన వచ్చినప్పుడు గలిబిలి పడరు. ఎందుకంటే దేవుడు వారికి లోకానుసారమైనటువంటి ఆత్మ ఇవ్వలేదు. మరి ఏ ఆత్మను ఇచ్చాడంటే ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మ అంటే ఏంటంటే ఎంత గట్టు సమస్య వచ్చినప్పటికైనా కానీ సరే వారు కలవరం రాదు, గలిబిలి రాదు, అసలు ప్రాణం పోతుందన్నప్పటికైనా కానీ భయం రాదు వారికి. ఎందుకు భయం రాదంటే ఆయన నాకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన చెప్పాడు కనుక ఇది ఆయన అంటున్నాడు, ప్రార్థన విజ్ఞాపనలతో
మీ విన్నపములను నాకు తెలియపరచండి. మీ ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఏ సమస్యలో లోకానుసారంగా చూడండి. ఏదన్నా ఒక అవసరం తీరాలన్నా, లేకపోతే ఏదన్నా అవసరమైనా కానీ అది మనము ఎవరి దగ్గరికన్నా వెళ్ళి వారికి మనం విన్నపాలు తెలియపరిస్తే కానీ వారు మనకు సహాయం చేస్తారు. ఏ అవసరం ఉందో ఆ అవసరం చెబితే సహాయం చేస్తారు. చెప్పకుండా మన మనసులో ఉంచుకుంటే ఎవరు చెప్తారు? మనకు ఎవరైనా సహాయం చేస్తారా? నీకు ఇబ్బంది వచ్చిందన్న సంగతి ఎవరికైనా తెలుసా? తెలియదు. అందుకనే దేవుడు కూడా చెబుతుంది ఏంటంటే, అడగండి. మీరు అడిగితే నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, మీరు ప్రార్థనా పరులై ఉండాలి. మీరు ప్రార్థనా పరులై ఉండాలి. ఆ ప్రార్థనా పరులై ఉన్నప్పుడు ఎటువంటి గడ్డు సమస్యలైనా ఎదుర్కోగలుగుతారు. ఎటువంటి గడ్డు సమస్యనైనా ఎదుర్కోగలగడానికి కారణం ఏంటంటే, ఇది నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి మనస్సు, ఆలోచన, ధైర్యము మనలో ఉండాలి. హల్లెలూయా. మనలో ఉన్నప్పుడు దేవుడు సమస్తమును చూస్తున్నాడు. నీ మనసు ఏందో ఆయన తెలుసు, నీ ఆలోచన ఏంటో ఆయన తెలుసు. సమస్తమును కూడా ఎరిగి ఉన్న దేవుడు కనుక నీ పట్ల కార్యమును జరిగించడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాడు. అందుకనే ఆయన అంటున్నాడు, భయపడొద్దు, నా బిడ్డలైనటువంటి వారికి నేను పిరికాత్మ ఇవ్వలేదు. ఎందుకు పిరికాత్మ ఇవ్వలేదంటే, ఇదిగో ఆయన కూడా దేవాది దేవుడు కూడా తండ్రి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎన్నో శ్రమ పడ్డాడు. ఇక్కడ చెప్పాడు ముందుగా, తెలియపరిచినప్పటికైనా సరేనయ్యా నేను సిద్ధపడతాను, ఓర్చుకుంటాను అన్నాడు. అట్లాగే ఓర్చుకున్నాడు. రక్షణ పొందినటువంటి మనం కూడా ఎన్నైనా ఓర్చుకునేటువంటి వారు ఉండాలి. దేవుని బిడ్డలైనటువంటి వారు చేసేది ఏంటంటే ఓర్చుకోవాలి. ఎదట వారిని మనము నొప్పించే పని అసలు చేయకూడదు. దేవుని బిడ్డలు అసలు ఆ పనే చేయకూడదు. దేవుడు చేసాడు ఎక్కడన్నా? ఎక్కడ చేయలే. ఎంతో మంది ఆయన శ్రమ పెట్టారు, ఇబ్బందులు పాలు చేశారు, కష్టాలు పాలు చేశారు, కానీ ఆయన ఎవరినైనా కానీ మనసు నొప్పించినట్టు ఉందా ఎక్కడన్నా? లేదు. ఎందుకంటే నీవు కూడా అలాంటి మనసు కలిగి ఉండాలి. నొప్పించే మనసు ఎవరు చేయకూడదు. ఎదుటి వారి ద్వారా నువ్వు గాయపరచబడ్డా పర్వాలేదు, ఇబ్బంది పడ్డా పర్వాలేదు, కానీ నువ్వు అక్కడ ఇబ్బంది పడ్డా కానీ సరే, దేవుడు అంటున్నాడు, నాకు అప్పు చెప్పు. హల్లెలూయా. నాకు అప్పు చెప్పు, నేను వాళ్ళెవరమో నేను చూసుకుంటాను. వాళ్ళు ఏదో నోరు ఉంది వాడుతున్నారు, చలమని అవుతుంది, మాట్లాడుతున్నారు. వాళ్ళ సంగతి నీకెందుకు? నీ పక్షం నేనున్నాను కదా. నువ్వు ప్రార్థన ద్వారా నాకు తెలియపరచు. వాళ్ళేమనవద్దు. ఆయన వచ్చి మరి చెబితే వింటాడు ఆయన? ఏంటో. అందుకని ఏం చేయాలి? ఎన్నన్నా అన్నే నీ కర్మ నువ్వే అనుభవించుకుంటావు. నీ కర్మ నువ్వే అనుభవించుకుంటావు. కానీ వాళ్ళు వదిలిపెట్టట్లా దేవుడు. నాకు అప్పు చెప్పు, నేను చూసుకుంటాను. నువ్వు చూసుకుంటే నువ్వు పోట్లాడితే గొడవలు అవుతాయి. అది అన్నటిక అది గొడవగానే ఉండిపోద్ది, ఇక తగ్గదు. అందుకని ఆవుతో గొడవ నీకెందుకు? నీ సమస్యను తీర్చగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవాది దేవుడిని నేనున్నాగా, నీకు అంతా నా చేతిలోనే ఉందగా. అందుకనే నువ్వేమనుకుండా వాళ్ళని విడిచిపెట్టేసి నువ్వు వచ్చి ప్రార్థన పూర్వకంగా నాకు తెలియపరచు. వారిని ఎలా చేయాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నేను చూసుకుంటా. అందుకని ప్రార్థన విజ్ఞాపనతో నాకు తెలియపరచు, నేను చూసుకుంటాను. లేవాలి ఎంత గొప్పది. శ్రమంలో విడిచిపెట్టేవాడు ఉంటారు, కానీ శ్రమంలో మనల్ని తోడుగా ఉండేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఆ శ్రమల నుంచి విడిపిస్తానని వాగ్దానం చేసినటువంటి ఏకైక దేవుడు యేసయ్య మాత్రమే. ఇంకెవరు లేరు. ఇంకెవరు కూడా నీకు తీర్పు చెప్పలేరు. గొడవ వచ్చిందంటే చదువుకునే వాళ్ళు ఉండాలి, కానీ తప్పుకునే వాళ్ళు ఉండాలి. కానీ ఏంది ఎందుకంటున్నావు నువ్వు?
అని న్యాయం పలికేటువంటి వారు ఎవరు కూడా లేరు. ఉన్నవారికైనా లేని వారికైనా ఒకే రీతిగా న్యాయం తీర్చగలిగిన వాడు నజరేయుడైన యేసు మాత్రమే. అందుకైనా అర్హుడయ్యాడు. అందుకనే ఆయన ఆరాధించడానికి యోగ్యుడయ్యాడు. ఏమి భేదములైనటువంటి వాడు. హల్లెలూయా. నిన్ను నన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు, నీకు నాకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, నీ పట్ల నా పట్ల కార్యములను జరిగించుతున్నటువంటి నజరేయుడైన యేసుకు నువ్వు లోబడినట్లయితే నీ జీవితాన్ని నేను సరిచేస్తాను, నువ్వు నాకు లోబడు. ఏమంటున్నాడు ఇక్కడ? మీ విన్నపములను దేవునికి తెలియపరచండి, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మన ప్రార్థన ద్వారా మన దేవునికి తెలియపరిస్తాడంట, మన మనసుకంట నెమ్మదిస్తాడంట, సమాధానం ఇస్తాడంట, శాంతిని ఇస్తాడంట. ఏమో ఎవరు ఇంత సహాయం చేసేటువంటి వారు ఉన్నారా ఇప్పుడు ముఖం మీద? ఎవరైనా ఎవరు లేరు. హల్లెలూయా. ఆయన నమ్ముకున్నటువంటి వారికి ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నమ్ముకున్నటువంటి వారిని తోసివేసే దేవుడు కానే కాదు. ఈ రాత్రి కాలం మందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి నీవు ఎలా నడుచుకోవాలి. నువ్వేదో తిరుగుతూ నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, కుదరదు. ఎందుకు కుదరదంటే, నిన్ను పుట్టించినవాడు ఆయన, నిన్ను పోషిస్తున్నవాడు ఆయన, నీకు ఆరోగ్యం ఇస్తున్నవాడు ఆయన, నీకు సమస్యలను దయచేస్తున్నటువంటి ఆ దేవుని చేతిలో నువ్వు ఉన్నావు. కానీ నా ఇష్టమని నువ్వు కాలరా వేస్తే కుదరదు, కుదరదు. నువ్వు ఈ భూమి మీద బతికున్నంత వరకు దేవునికి లోబడి ఉండాల్సిందే, దేవుని ఏదో భయభక్తులు కలిగి ఉండాల్సిందే. ఎందుకు లోబడాలి, ఎందుకు భయపడాలి అంటే, నువ్వు సంతోషకరమైనటువంటి జీవితం నీకు ఈ భూమి మీద కావాలంటే, ఆ సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు యేసు మాత్రమే. ఆయన నమ్ముకునేటువంటి వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆయన నమ్ముకున్నటువంటి వారు ఎంతో సమాధానంతో ఉన్నారు. ఆయన నమ్ముకున్నటువంటి వారు ఎంతో మంది నిండు జీవితాలను పతనం చేసుకున్నారు. తెలుసు, తాగుబోతుడు తాగుతున్నాడు, వాడు తెలియదా నా యొక్క ఆరోగ్యం ఆగమైపోతుంది, నా బిడ్డలు బజార్ని పడతారు, నా జీవితం ఇలా అయితే నేను ఎవరి దృష్టిలో కూడా లెక్కలేనట్టు అవుతాను అనే వాడికి తెలియదా? తెలుసు. తెలిసినా కానీ ఇదిగో వాడు బానిస అయిపోయాడు కాబట్టి, దేవుని భయం లేదు కాబట్టి, ఇదిగో అపవాది చేతిలో ఉన్నాడు కాబట్టి వాడిని తోలుబొమ్మను ఆడించినట్టు ఆడిస్తుంది. ఎంతమంది ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి చూసారా? ఆ కుటుంబంలో శాంతి ఉందా? ఆ కుటుంబంలో సమాధానం ఉందా? లేకపోవడానికి కారణం ఏంటి? దేవుని యందు భయభక్తులు లేకపోవడం. దేవుని యందు భయభక్తులు లేకపోయినందువల్ల సమాధానాన్ని కోల్పోతున్నావు, నెమ్మదిని కోల్పోతున్నావు. నీ జీవితము అర్థమలేని జీవితం అయిపోతుంది. కష్టపడుతున్నావు కానీ ప్రతిఫలము ఉంటున్నావు. ఎందుకంటే నిన్ను పోషిస్తున్నటువంటి తండ్రికి నువ్వు ఎదురు తిరిగావు కాబట్టి. నిన్ను పుట్టించినటువంటి నీ తండ్రికే నువ్వు ఎదురు తిరిగితే ఇంకెవరి ఆదరణ నీకు దొరికింది? నువ్వు అనుకుంటావు ఆయన కాదులే మమ్మల్ని పుట్టించింది, మా నాన్న పుట్టావు మేము అని నువ్వు అనుకుంటావు. కాబట్టి దేవుడు నీకు ఒక వాక్యాన్ని నీకు ప్రకటిస్తున్నాడు. కీర్తన గ్రంథంలో 127 దాంట్లో ఏమంటున్నాడు? కుమారులు యెహోవాను గ్రహించు, స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానమే. అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు. ఆయన చిత్త ప్రకారం నిన్ను పురుషుడిగానో స్త్రీగానో నిర్మించాలి. నిర్మిస్తేనే ఆయన చిత్తమైతేనే ఈ భూమి మీదకి వస్తావు. ఆయన చిత్తమైతేనే ఈ భూమి మీదకి వస్తావు అని ఎందుకు చెబుతున్నారు అంటే, ఈ భూమిని
ఆయన నీకు ఇచ్చి ఉన్నాడు. ఈ భూమి మీద తిరిగే అర్హత ఎవరు ఇవ్వాలంటే నీకు దేవుడే ఇవ్వాలి. ఆ దేవుడు అనుగ్రహం ఉంటేనే నీకు ఇదిగో బిడ్డలు ఇచ్చినటువంటి దేవుడు పోషించింది, వదిలిపెట్టే దేవుడు కాదు. మనం గ్రహించాల్సినటువంటి సత్యం. ఎందుకంటే దేవుడు తన మహాకృపను బట్టి చెబుతున్నాడు, ఈ లోకంలో అనేకమైనటువంటి కలవరములు వస్తున్నాయి, గలిబిళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే ఆయనకు వ్యతిరేకమైన పని చేసేవారు. ఎంతమంది తాగుతున్నారు, తిరుగుతున్నారు, పేకాట ఆడుతున్నారు. ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండిద్దా, నెమ్మది ఉండిద్దా, బిడ్డలు శుభ్రంగా ఉంటారా? ఏమ్మా అబ్బబ్బు లేకపోవటానికి కారణం ఏంటి? తల్లిదండ్రులే. తల్లిదండ్రులు అవటానికి కారణం ఏంటంటే వారికి దేవుని ప్రేమ లేదు, దేవుని యందు భక్తి లేదు. కనుకనే వారికి దేవుని యందు భయభక్తులు లేవు. వారికి అన్నటువంటి తల్లిదండ్రుల మీద వారి బిడ్డలకు కూడా భయభక్తులు లేవు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావో నీ బిడ్డలు కూడా అలాగే మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంత చూస్తున్నాడు దేవుడు, అంత చూస్తున్నాడు. గ్రహించండి, దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు నిన్ను, నీ జీవితం ధన్యకరంగా ఉండాలి, నువ్వు సంతోషకరంగా ఉండాలి, నీ కుటుంబం అంతా కూడా వలేవ మొక్క వలె ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ బల చుట్టూ వలేవ మొక్కల వలె నీ పిల్లలు ఉంటారు. హల్లెలూయా. ఎప్పుడు ఉంటారు? ఎంత సమాధానం తెలుసమ్మా? ఏమా కుటుంబం అంతా కూర్చొని ఏమా భోజనం తింటూ ఉంటుంటే ఇక అంతకంటే దాన్ని కరెక్ట్గా ఉండదు. ఎన్ని కోట్లు వచ్చినా ఆ సంతోషము, ఆ నెమ్మది రాదు. దేవుని నమ్ముకుంటే అట్టి స్థితిని నీకు ఇస్తానంటున్నాడు, అట్టి ధన్యతను నీకు ఇస్తానంటున్నాడు. దేనికి కలవరపడాల్సిన పని లేదు. నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితాన్ని మార్చేస్తాను, నీ జీవితాన్ని మార్చేస్తాను. నీ తలంపులు, ఆలోచన సమస్తమును కూడా నేను సరి చేసేస్తాను. నాకు లోపడి ఉండు, నాకు లోపడి ఉండు. ఆయన సమస్తం మీద అధికారమ్మా. మనం ఆయన చేతి కింద ఉండాల్సినటువంటి వారిని కానీ ఆయన మీద అదార్థి చేసేటువంటి అధికారం మనకు లేదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు తింటున్న తిండి, నువ్వు పీల్చుకుంటున్న గాలి, సమస్తం కూడా ఆయన భిక్ష, ఆయన దయచేసేదంటే. ఆయన అదే కానీ లేకపోతే ఆయన సహాయము, ఆయన చేసింది నాకెందుకు అన్నామంటే క్షణం కూడా ఉండలేవు భూమి మీద. ఒక క్షణం కూడా భూమి మీద నువ్వు నివసించలేవు. అంత గొప్ప దేవుడు నీ దేవుడు, అంత సహాయం చేస్తున్నాడు నీ దేవుడు నీకు. గ్రహింపు లేక అపవాదిగాడు ఏం చేస్తున్నాడంటే నీ మనోనేత్రాలను మూసేస్తున్నాడు. అందుకనే మూసేయబట్టే ప్రార్థన చేసేవాళ్ళు కూడా అంటున్నారు, ఏం చేశాడు దేవుడు మాకు? ఏమా ఏం చేశాడు దేవుడు? దేవుడు దేవుడు అంటారు. అసలు ఆ చర్చికి వెళ్ళిన కాడి నుంచి మాకు కలిసి రావట్లా. ఇంకో చర్చికి వెళ్తావు, ఆ చర్చిలో ఏసై కాదా? ఏసై కాదా? హల్లెలూయా. యేసయ్య ఏం చెబుతున్నాడు? ఎవరి మీద అయినా ఆధారపడండి అంటున్నాడా? ఏమా ఎవరి మీద వెళ్ళి ఆధారపడండి, వాడు బాగు చేస్తారు మిమ్మల్ని అంటున్నాడా? నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. నా దగ్గరికి రా, ప్రార్థన చేయి. నీ ప్రార్థన నేను ఆలకిస్తాను, నీ కుటుంబాన్ని నేను సరిచేస్తాను. నేనున్నా నీకు, ఇంకెవరితో నీకేం పని? నువ్వు బలపడేటట్టుగా, నువ్వు ఆశీర్వదింపబడేటట్టుగా, నీ జీవితాన్ని మార్చుకోగలిగినట్లుగా నా దాసుని ఏర్పాటు చేస్తున్నాను. నా దాసుడు వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. నువ్వు ఎలా నడుచుకోవాలో వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ మాటలు విని చాలు. ఆ మాటలు విని ఆ మాటలు బట్టి ప్రార్థన చేస్తాను. నన్ను అడుగు, ఏం కావాలో అడుగు, నేను ఇస్తాను. దేవుడు అంట చింతిస్తున్నాడు, దేవుడు అంట బాధపడుతున్నాడు,
నువ్వు దుఃఖంలో ఉంటే, నువ్వు వేదనలో ఉంటే, నువ్వు ఇబ్బందుల్లో ఉంటే నిన్ను చూసి దేవుడు దుఃఖిస్తున్నాడంట. అడుగు, నేను ఇస్తానన్నాను. వాడు అడగలేక, నా దగ్గరికి రాలేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, కానీ తట్టుకోలేకపోతున్నారు. అందుకనే చూడమ్మా, 1 Peter 5:7 ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. హల్లెలూయా. ఏం చెబుతున్నాడు? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. ఎందుకు చింతిస్తున్నాడంటే, నేను ప్రార్థన చేయండమ్మా, ప్రార్థన పరులై ఉండండి, మీ ప్రార్థన నేను ఆలకిస్తాను. మీరు ఏ ప్రార్థన ద్వారా ఏ అవసరం తెలియపరిచినా, ఎటువంటి కష్టాలు మీరు తెలియపరిచినా, వాటి మీద ఆశీనుడై నేను దిగి వచ్చి మీ యొక్క అవసరాలను తీరుస్తాను. ఆయన చింతించడం ఎందుకు చింతిస్తున్నాడంటే, ప్రార్థన చేసేటువంటి అనుభవం మనందరం కూడా చాలా తక్కువ. ప్రార్థన చేసేటువంటి అనుభవం ఉన్నటువంటి వారికి, ప్రార్థన ఆయనకి ఇష్టానుసారమైనటువంటి ప్రార్థన చేసేటువంటి వారికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తున్నాడు. ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు. ఏమన్నాడు? ప్రభువా, ఆకాశం నుండి అగ్ని కురిపించన్నాడు. 4-5 గంటలు చేసి ఉంటాడా? చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా అని ప్రార్థన చేసేటప్పటికి ఆ ప్రార్థన ముగించక ముందే ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి ఆ మాంసమును, ఆ కట్టెలను, రాళ్లను బొగ్గు చేసేసి, ఏమి దేనివల్ల అంత కార్యం అక్కడ జరిగింది? ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన నువ్వు కూడా కలిగి ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఈ రోజైనా సరే ఇది ఒక విశ్వాసం కలిగిన ప్రార్థన నేర్చుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ అవసరం తీరుస్తాడు. ఆనాడు ఏలియా ప్రార్థన విని అంత కార్యం జరిగించిన దేవుడు మన కుటుంబాల్లో చిన్న చిన్న కార్యాలు జరిగించడా? చిన్న కార్యాలు జరిగించడా? చెప్పండి. మన కళ్ళ ముందు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ప్రార్థనకు ప్రతిఫలం పొందుతున్నటువంటి ఆధారాలు ఎన్నో ఉన్నాయి. షడ్రకు, మేషాకు, అబేద్నెగోలు ఉన్నారు. వారు అగ్నిగుండంలోకి వెళ్ళడానికి ముందు దేవునికి లోబడిపోయి ఉన్నారు. దేవునికి వ్యతిరేకమైంది ఏది కూడా మేము చెయ్యం. ప్రార్థన చేసే నీలో దేవునికి వ్యతిరేకమైనటువంటిది ఏది కూడా ఉండకూడదు. ఏది కూడా ఉండలేదు. కాబట్టి వాడు ఇదిగో వ్యతిరేకమైన దానికి లోపడకుండా దేవునికి లోబడ్డారు. కాబట్టి దేవుడు అగ్నిగుండంలో నుంచి వారిని బయటకు తీసుకొచ్చాడు. ఇక్కడేమో ప్రార్థన ద్వారా కార్యం జరిగించాడు. షడ్రకు, మేషాకు, అబేద్నెగోల పట్లేమో వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారిని దేవుడు అగ్నిగుండంలోనే కాపాడగలిగాడు. అంటే ప్రార్థన చేసే నీకు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడి కార్యము నా పట్ల జరిగిస్తాడు. ఒక విశ్వాసము, ఒక నమ్మకము, ఒక నిరీక్షణ నువ్వు కలిగి ఉంటే దేవుని యొక్క కార్యమును తప్పకుండా నువ్వు చూస్తావు. ఏమి లేకుండా ఏమో మనం వచ్చి ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించడం. దేవునికి ఇష్టమైనటువంటి మనస్సు నువ్వు కలిగి ఉండాలి. ఆ మనస్సు కలిగి ఉన్న వారు ఎవ్వరు కూడా భయభ్రాంతులు కానేరరు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ వాక్యము చెప్పటం ఏంటంటే, ఈ వాక్యంలో ఆయన చేసినటువంటి కార్యములను ఎందుకు తెలియపరుస్తున్నాడంటే, నీ ఆత్మ వారికి చేసిన దేవుడు నాకు మట్టుకు ఎందుకు చేయడు? అట్టి విశ్వాసం నేను మట్టుకు ఎందుకు కలిగి ఉండకూడదు అనేటువంటి ఒక మనస్తత్వం, ఒక ఆలోచన నీ హృదయంలోకి రావాలి. అప్పుడు అదేం చేస్తుందంటే నీ హృదయాన్ని బలపరిచింది. నువ్వు ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన దేవుడు వెంటనే వచ్చి నీ పట్ల కార్యమును జరిగిస్తాడు.
అందుకనే ఇక్కడ దేనిని గూర్చి చెప్పమ్మా. ఒకటో పేతురు రాసిన పత్రిక 5:7 ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు కనుక చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవుడి మీద ఏమంటున్నాడు? దేవుడి మీద ఏమంటున్నాడు? ఎందుకంటే నేను సమస్తమును జయించాను. నువ్వు అడుగుతున్నావే, నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా, ఈ శోధలో ఉన్నానయ్యా అంటున్నావే, అవన్నీ కూడా నువ్వు అడగక ముందే దేవుడు వాటన్నిటినీ జయించి జయ జీవితాన్ని నీకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అంటున్నాడు, అవన్నీ కూడా నేను జయించాను కాబట్టి నా మీద వేయండి. నువ్వు భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు, చింతపడాల్సిన పని అసలు అంతకంటే లేదు. నిబ్బరం కలిగి ఉండు. ఇప్పుడు శత్రుఘ్న మేషక్ అభిజ్ఞలో నిబ్బరం కలిగి ఉండాలా లేదా? ఎందుకున్నారు? హల్లెలూయా. అది ఆ మనసు కలిగి మనం ఉండాలి. ఆ మనసు కలిగినప్పుడు దేవుడు తప్పకుండా మన పట్ల గొప్ప కార్యములను జరిగిస్తాడు. తప్పకుండా గొప్ప కార్యములను దేవుడు మన పట్ల జరిగిస్తాడు. మరి ఇట్టి మనసు మనలో ఉంటుందా? ఇట్టి ఆలోచన మనలో ఉంటుందా? ఉన్నటువంటి భక్తులు మరి విశ్వాసులు కనపరిచారు, కార్యములను కూడా చూశారు. సింహాసనంలో పోతానికి కూడా వెనకాడలేదు కమ్మా దానియేలు. వెనకాడకపోవడానికి కారణం ఏంటి? రక్షించగలిగిన దేవుడు నాకు ఉన్నాడు. ఆ దేవుడే నీకు నాకు తోడుగా ఉంటున్నాడు. నిన్ను నన్ను రక్షిస్తానంటున్నాడు, నిన్ను నన్ను కాపాడుతానంటున్నాడు, కాపాడుతానే ఉన్నాడు. మరి మన శ్రమలకు, శోధనలకు, ఇబ్బందులకు గురవడానికి కారణం ఏంటి? కలవరముకు గురవడానికి కారణం ఏంటంటే ఆ నిరీక్షణ, ఆ విశ్వాసము మనలో లేకపోబట్టే మనం కలవరం పడుతున్నాము, గరిబిలి పడుతున్నాము, మనశ్శాంతి లేకుండా. ఏదైనా నాకు అప్పు చెప్పమన్నాడు. మరి రాత్రి కాలం మందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆయనకు అప్పు చెప్పాలంటే ఆయనకు భయపడి ఉంటాను నువ్వు, ఆయనకు లోబడి ఉంటాడు. అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వచనంలో ఒక మాట చదివిస్తున్నాడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనివ్వడు. ఎవరిని? నీతిమంతులు అంటే ఎవరు? దేవుని సన్నిధిలో యథార్థతగా ఉన్నటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగి నీతి కలిగినటువంటి వారు. ఇంకో చోట అంటాడు, నీతిమంతుల యొక్క ప్రార్థన నేను ఆలకిస్తున్నాను అంటున్నాడు. కథలనివ్వడంట, శ్రమ రానివ్వడంట, శోధన రానివ్వడంట. వాళ్ళంతా కూడా ఇప్పుడు నీతిమంతులై ఉన్నారు కాబట్టి వారు కదలించబడలేకపోయారు. ఎన్ని శ్రమలు వచ్చినా కదిలించబడవాడు. యేషోబుకి ఎన్ని శ్రమలు వచ్చినాయి? ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఏనాడన్నా బాధపడ్డాడు? అంతా పరిశుద్ధంగా. ఎందుకని బాధపడలేదు? దేవుడు నాకు ఆయన ఊహించినట్లే, ఆయన ఆలోచించినట్లే దేవుడు కూడా అట్లాగే అన్ని శ్రమల నుంచి కూడా తప్పించుకుంటా, విడిపించుకుంటా, సహాయం చేసుకుంటూ ఆయన సంతోషాన్ని ఇచ్చుకుంటూ వచ్చాడు. అన్ని చేయబట్టే, అట్ట విడిపించబట్టే ఆయన దేవుని విడిచిపెట్టలేదు, దేవుడు ఆయన్ను. ఎందుకని ఆయన అంటున్నాడు, నువ్వు నా యొద్దకు వస్తే నేను నీ యొద్దకు వస్తాను. అప్పుడు ఇద్దరు కలుసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఇద్దరు కలుసుకుంటే ఇక తిరిగేముంది? అపవాది అవుతాడా? రాలేడు. ఇక్కడ ఎందుకు రాలేడంటే ఆయన దగ్గరికి వచ్చే మనసు నీకు ఉండాలి, ఆయన మాట ఆలకించే మనసు నీకు ఉండాలి. ఆయన అంటే భయం కలిగి నువ్వు జీవించాలి. మానవుల వైపు చూడకూడదు, దేవుని వైపే చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఎత్తుకునేవాడు ఎత్తుకుంటాడు కానీ తల దించుకుంటాడంటే ఎందుకు దించుకుంటాడు? ఆ తత్వ ఏంటి? ఆయనకి లోపడతాడు. ఆ లోపడినటువంటి వాడు నేల చూపిస్తాడు, భయపడతాడు. ఇప్పుడు ఇక్కడ అందరం ఉన్నాం, పోలీసు వాడు వచ్చేటప్పుడు ఎవరి కోసం వచ్చిందంటే ఎవరు భయపడతారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నాం ఏమో.
తప్పు చేసినోడు అయితే భయపడతాడు. పోలీసు వచ్చి అనగానే ఇక ఈ వాక్యం వెళ్ళిపోద్దో ఏమైందో తెలియదు. ఆ పోలీసు వాళ్ళు వచ్చి మనసులో ఉండిపోతారు. హల్లెలూయా. ఆ కలవరం బట్టి ఆడు వాళ్ళకు కూడా కొన్ని కోడి గుర్తుకుంటుంది. అట్లాగే వాళ్ళు పట్టుకోవడానికి అవకాశం. ఆలోచించి కలవరపడాల్సిన పని లేదని, శోధన పడాల్సిన పని లేదని, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచు. నీ హృదయం కలవరపడని దేవాది దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాను, నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తాను. వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగినటువంటి దేవునికి నువ్వు నమ్మకంగా ఉంటే నీ కుటుంబంలో అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను నువ్వు చూడగలుగుతావు. నీ మనస్సును, నీ ఆలోచనలను సరిచేయగలుగుతాడు. గుర్తుంచుకో, దేవునికి లోబడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. విశ్వాసంతో నీకు వచ్చిన శ్రమను, సమస్యను ప్రార్థన ద్వారా నువ్వు తెలియపరచు. దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యమును జరిగిస్తాడు. ఇట్టి విశ్వాసమును కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. తన వాక్యము ద్వారా నిన్ను హెచ్చరించాడు. లోబడు, ఆయన యొక్క ఆశీర్వాదములను పొందుకో. దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.